అన్నమయ్య వెంకటప్పయ్య ఇద్దరి పేర్లలో అంత్యప్రాసతో పదాలు కుదిరాయి. మొదటి ఆయన మనసు, రెండో ఆయన గ్రహించారు. అన్నమయ్య వెంకటేశుని ప్రేమగా అనేక కీర్తనలు వెంకటప్ప అని పిలుచుకున్నాడు. అడుగనంపినవాడు అయముల వంటివాడు కళలేని శ్రీ వెంకటప్పవాడు. శ్రీ వెంకటప్పని సేవ చేయకోరి ప్రత్యేక అలుమేలు మంగ మేను అలనాటి విరహము ఎలమి శ్రీ వెంకటప్ప చెట్టుండనమ్మ అని కొన్ని ఉదాహరణలు మనం చెప్పచ్చు. వెంకటప్ప పేరు పెట్టుకున్న ఈ వెంకటప్పయ్యగా అన్నమయ్యను ఇలా శృంగార విరాజనం పుస్తక రూపంలో కొలుస్తున్నారు. తిరుపతి దేవస్థాన ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో ప్రచురింపబోతున్న ఒక అన్నమయ్య సంపుటానికి వీరు వ్యాఖ్యాత కూడా. ఇది ఎంతో ఆనందింపతగిన విషయం. వ్యాఖ్యానం రాసినట్లు ఉంటుంది నేను ఈ పుస్తకాన్ని వ్రాసే ముందు మాట. అయినా టేకుమల్ల వారి రచనా శైలిని నేనెక్కడ ఆనందించానో తెలియజేయడానికి కొన్ని విషయాల స్పష్టత కొరకు ఇలా అన్నారు అని నేను ఎత్తిపోతల పథకం పాటించక తప్పదు. ఈ 20 కీర్తనలు చదివిన తర్వాత వెంకటప్పయ్య గారి అలంకార శాస్త్ర పరిజ్ఞానాన్ని మెచ్చుకోకుండా ఉండలేదు. అలంకార శాస్త్రంలో చెప్పిన నాయకుల లక్షణాలు ఈ 20 కీర్తనలు వెంకటప్పయ్య గారు సమన్వయం చేశారు. ఈ పుస్తకంలో నా మనసుకు తాకిన ఆలోపింపచేసిన గిరిగింతలు పెట్టిన కొన్ని వాక్యాలు. 1. నాయకుల శృంగార కీర్తనల మాధుర్యాన్ని తెలియజేసే ముందుగా కీర్తన తెరతీసే కీర్తన కర్టెన్ రైజర్ లాంటి అద్భుతమైన కీర్తన 1 అన్నమయ్య రాశాడు. ఈయన కోట్ చేస్తున్నారు. నాయిక తనుదోయి తక్కువ పక్షులతో పోల్చి చెబుతున్నా. జక్కువ పక్షుల దంటకు ఎడబాటు ఉండొచ్చు కానీ ఆ చన్నుల దంటకు ఎడబాటు అనేదే ఉండదట. వెంకటేశ్వర నన్ను కూడిన ఓ స్వామి నీ ముఖారవింద కళల అర్థమేమిటి? అబద్ధం చెప్పకుండా నిజం తెలియజేయి అని ప్రార్థిస్తోంది. ఆమెను లాలించి బుజ్జగించి కౌగిగట చేర్చుకుంటాడు. తప్పక సమాధానం ఇస్తాడా? ఇంకొక 3. 4. స్వామి ఎంత ముగ్ధ మనోహర రూపం మీది, పైగా అన్నిటా నేర్పరి రసికుడు. నిన్ను చూస్తే చాలు మళ్ళీ సర్వదా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో దర్శించితే వెంకటేశ్వర నీ దివ్య సుందర రూపం చూసి ఎందరు ఋషులు ముడులు తరించలేదు. నీ రూపు మాకు ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. అవి కూడా మనం తీసుకోవాలి. పచ్చిగా అనే మాట దైవపరంగా వాడవచ్చునా అంటే సమకాలీన నుడికార అన్నమయ్య వాడటంలో ఏం దోషలే. స్వాధీనయ్య విభుం యథా ప్రాప్నోతి తథా పశుపదే అని శంకర భగవత్పాదు శివానందలహరిలో సెలవిచ్చినట్టు ఒక పుణ్యస్త్రీ తన భర్త సాంగత్యాన్ని ఎలా కోరుకుంటుంది, అలాగే భక్తుడు భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవడం సహజం. నవవిధ భక్తి మార్గాలని భగవంతుణ్ణి చేరటానికి అని భాగవత కర్త సెలవివ్వడం మనకు తెలుసు. తననొక కథానాయికగా భావించుకొని స్వామిని నాయకుడిగా మనస్సులో నిలుపుకొని అన్నమయ్య తాను పురుషుడు సంసారి అయిన తాను అసలు పుంస్త్వమే లేనట్టు ఆడతనమే తనలో నిండుకొని ఉన్నట్లు భావించి రసిక స్త్రీలకు కూడా మనసు కందని మనోభావాలు శృంగార మర్మాలను తెలియచెప్పడం దైవాంశ సంభూతుడైన అన్నమయ్యకు తప్ప సాధ్యం కాదు. 7. మనం కనకధారా స్తోత్రం గమనించినట్లయితే మొదటి శ్లోకంలో భగవత్పాదుల
అంగం హరే పులకభూషణ మాశ్రయంతి అంటే పులకాంకురాలతోడి శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించిందన్న అన్నమయ్య అదే పదాన్ని ఇటు పద్మావతి దేవికి వాడు ఆమె శ్రీహరి ఆలోచనలు రాగానే పులకించిపోతుందని అంటున్నాడు. మధ్యలో ఈ పైట చాటు మాటేల దగ్గరకు రావయ్య శ్రీ వెంకటపతి అని అమ్మ అర్థం. పై పుస్తకంలో పేర్కొన్న విధంగా టేకుమళ్ళ వారి పాండితే స్ఫోరకమైన వాక్యాలున్నాయి. అన్నమయ్య పదాలకు తెలుగు తలపు తీపి అద్దిన వాక్యాలు. నేను ఈ ఎత్తిపోతల పథకంలో కేవలం కొన్ని వాక్యాలు మాత్రమే పేర్కొన్న. రసజ్ఞులు ఈ పుస్తకం ఆశాంతం ఇటువంటి వాక్యాల కోసం, అన్నమయ్య హృదయం కోసం చదివి ఆనందించాలని కోరుతున్నా. వీరి ఇంటి పేరు ఉన్న టేకుమళ్ళ రంగశాయి కవి వాణీ విలాసవన మాలిక అనే చక్కని గ్రంథం రచించినట్లు విన్నా. టేకుమళ్ళ వెంకటప్పయ్య కూడా పద్యాలు రాశారు. పద్య కావ్యాలకు బహుమతులు పొంది డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి మీద సిద్ధాంత గ్రంథం రాశారు. నవలలు రాశారు, కథలు రాశారు. మొత్తం మీద వీరిలో ప్రాచీన ఆధునిక సమన్వయ ధోరణి ఉన్నది అంటం స్పష్టం. పురాణమిచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవధ్యం సంతః పరీక్షాంతరత్ భజంతే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని కదా ఆర్యోగ్. అందుకే వీని సాహిత్య వ్రతులు అంటున్నా. దీపం, పద్యం, వస్త్రం, మామిడి పండు, తమలపాకుల పంచ నీరాజనాలుగా చెబుతారు. ఈ పుస్తకంలో అన్నమయ్య శృంగార కీర్తనల దీపాల నీరాజనాన్ని టేకుమళ్ళ సమర్థవంతంగా నిర్వహించి మరెన్నో గ్రంథాలు ఈ శైలిలో రచించాలని, అందుకు తగినటువంటి అనుగ్రహాన్ని అన్నమయ్య వెంకటేశుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అన్నమయ్య శృంగార నీరాజనం అనే పుస్తకం అక్షరహారది కళ్ళకు హత్తుకుంటూ ముగిస్తారు. నిగమ తనువాంతి నీరాజనం బాయి జగతి అలమేల్మంగ చక్కదనముకెల్ల ఇగుడు నిజ శోభనపు నీరాజనం. స్వస్తి. ఆచార్య తాడేపల్లి ప్రచందరి ప్రముఖ కవి రచయిత, అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాత, హైదరాబాద్. క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి 9/4/2024. ఆయనే పతంజలి. కేవైఎస్ పతంజలి ఒక ఆయన ఉన్నాడు. ఈయన వేరు. ఇప్పుడు అసలు దానిలోకి వచ్చేసాం. అన్నమయ్య నీరాజనంలోకి. అన్నమయ్య కీర్తనలు 16వ శతాబ్ది నుంచే ప్రజల నాలుకవై ప్రచారంలో ఉన్న సరైన గుర్తింపు ప్రాచుర్యం 20వ శతాబ్దంలో అన్నమయ్య రచించిన 32,000 కీర్తనలకు గాను ప్రస్తుతం కేవలం 12,000 మాత్రం లభిస్తారు. ఈ కీర్తనలో ఎక్కువ భాగం శృంగార కీర్తన. ఆ కీర్తనలో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన, అలివేలుమంగ నాయికగా, శ్రీ వెంకటేశ్వరుడు నాయకుడిగా సాగు. శృంగార కీర్తనలు అనగానే జనసామాన్యంలో ఆ కీర్తన ఏవో అశ్లీలబద్ధం అనే అపోహ ఉంది. అసలు విషయం ఏమిటంటే కామం వేరు, శృంగారం వేరు. కలుషమైన తుచ్చ కోరికతో కూడింది కామమైతే, చతుర్విధ పురుషార్థ సాధనకై ధార్మిక చింతనతో నడిచేది శృంగారం. పద కవితా పితామహుడైన అన్నమయ్య తానే అరుమేలు మంగగా, వెంకటేశ్వరునిలా చెలికత్తెలుగా, తోడి సతిగా, సవతిగా, శృంగార దూతికగా బహువిధాలైన రూపాలతో నాయిక రూపాలను విస్తృతపరచి నాయికా వైవిధ్యాన్ని
తన కీర్తనల ద్వారా మనకు ప్రసాదించి మనలను అలరిస్తాడు. తద్వారా ఒక నూతన అలంకార శాస్త్రానికి వరబడి పెట్టి నవరసాలలో శృంగార రసానిదే అగ్రస్థ. శృంగారం లేనిదే సృష్టి లేదు. అందువల్ల ఏ భాషలోనైనా శృంగారానికే ప్రాధాన్యం. అయితే భగవత్పరమైన శృంగార కీర్తన రచన ఎంతో కష్టమైన ప్రక్రియ. అన్నమయ్య ఔచిత్యాన్ని గ్రహించి అనౌచిత్యాన్ని పరిహరించి మనోరథ సిద్ధిని భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు అన్నముని. శృంగార కీర్తనలతో అన్నముని అంటే ఆయన ముని కింద చేశారు. కీర్తనలలో బాహ్యరతి వర్ణనమే తప్ప అభ్యంతర వర్ణనం కనపడదు. ఏలితివి కూడితివి వంటి సూచక శబ్దాలతో పరమార్థాన్ని చూపించి భక్తికి శృంగారానికి అభేద ప్రతిపత్తిగా నిరూపణ కావించిన అన్నమయ్య తన సంకీర్తనలలో అభిలాష, ఈర్ష్య, విరహం, ప్రవాసాలతో కూడిన విప్రలబ్ధ శృంగారానికి ఆధిక్యతనిచ్చి అన్నమయ్య శృంగార సంకీర్తనలన్నిటిలో శ్రీ వెంకటేశ్వరుడే నాయకుడు. అలిమేలు మంగమ్మే నాయకు. ఆయన తన భక్తి తత్వాన్ని అమ్మను వెంకటపతిని శృంగార నాయకులుగా చేసి సర్వజనామోదమైన రీతిలో బహుముఖంగా వర్ణించి తన్మయత్వం పొందిన మహాభక్తి అన్నముని. శృంగార కీర్తనలన్నీ శ్రీ వెంకటేశ్వరుడి అలమేలమంగకు ఇచ్చిన శృంగార నీరాజనాలుగా ప్రఖ్యాతిపై ఈ సంకీర్తనలన్నీ వైష్ణవ మధుర భక్తి సంప్రదాయ వృక్ష కొమ్మలి. నాయకుల శృంగార కీర్తనల మాధుర్యాన్ని తెలియజేసే ముందుగా కీర్తనలకు తెర తీస్తే కీర్తన కట్టన్ రైజర్ లాంటి అద్భుతమైన కీర్తన ఒకటి రాశారు. మునుముందుగా దాని ఆస్వాదం. ఇది అన్నమయ్య రసికులకిచ్చే సందేశం. రసిక జీవన నాట్య శిల్పానికి మూల సూత్ర శృంగార సంకీర్తనలకు మహాద్వారం అంట. శృంగార ప్రియులకు సందేశమిస్తున్నాడు అన్నమయ్య. ఈ కీర్తన పల్లవి విరహము వలవదు రసికులు వినరో చాటుతూ చెప్పే తరితీపను చెరకున నిత్తరి బండు వండి నిదిగో. అది భగివాయగర దిగదంపతులకు ఎక్కడ చూసిన చిగురుకు చేగలు వచ్చెను. చిచ్చదురజ్యమున తగిలి కోవిల కూతరు మొగసాలకెక్కె. జగముల విరస పవనుడు చల్లని వాడాయే విరహమల. 2 పొసగంగా ఎవ్వరికైనను పొందులె జరుపగ బలవ పసిమొగ్గలు వాడెక్కను వసంతకాలము. ముసగగలాడెడు తమ్మిదల మోతల చలముడు చెల్లెను. సురసగ సనె అని వగరా పగరాజును చుట్టము వాడాయి. 3 కలయికలే కలకాలము కాణాతులుగా బరచె. ఇలలో శ్రీ వెంకటపతి ఇచ్చిన సంపద ఎలమిని 16,000కు ఇతడే మగడై నిలచను. కలగొని మనసని చెడి పలికాడను తోడాయి. శృంగార కీర్తనలు 28వ సంపుటంలో 1805వ రేకు రాగిరేకు. అది అయ్యా శృంగార ప్రియురాల రసికులార రండి అంటూ ఎలిగెత్తి స్వాగతిస్తూ సమాదరిస్తూ చాటి చెప్పాడను. అయ్యలారా రండి, మీకు విరహం ఏమాత్రం వద్దు. చెరకు విలు కాని మన్మధుడి పంట అద్భుతంగా పండి ఇక్కడ వినండి నా మాట. ఇక దంపతులకు ఎడబాటనేది ఉండదు. ఒకరినొకరు హత్తుకొని తిరగడమే. ఈ చిత్తదు మన్మథ సామ్రాజ్యంలో చిగురుకు కూడా మంచి బలం వచ్చి కోకిలమ్మ కూకూరవాలు తలవాకిట పంచలలో వినిపిస్తుంది. ఈ కూకూల కూతలు జవ్వనుల ఎడదలో ఇంపైనటువంటి మాధుర్యాన్ని నింపుతున్నాయి అనే అర్థంలో చెప్తున్నాడు.
అన్నమయ్య. ఇప్పటి వరకు వేడి గాలులు వీచిన వాయుదేవుడు మనసు మార్చుకొని చల్లగాలులతో శృంగార విహారాలకు అనుకూల పవనుడయ్యారు. ఇక ఇప్పుడు ప్రేయసీ ప్రియులకు సమాగమం సంగమం తప్ప. ఆ తరుణం ఆసన్నమై పసిమొగ్గలు సైతం ఈ వసంతకాలంలో ఎంత వాడిగా ఉన్నాయో చూశారా? మొగ్గలు వాడిగా ఉన్నందువల్లని మన్మధుడి ఈ పుష్పాలు అంత సులభంగా ఎక్కుపెట్టగలుగుతున్నాడు అన్న భావంతో వాడు క్రిక్కిరిసిన తుమ్మెదల గుంపుల మత్సర్యాలు కాలం చెల్లి ప్రేయసీ ప్రియులపై పగపూరి విరహ తాపాలకు గురి చేసి చంద్రుడు ఇక ఇప్పుడు మీ దగ్గరి చుట్టమయ్య, రాండి రాండి ఆలస్యం వల్ల. ప్రేయసీ ప్రియులకు కలయికయే కాణాచిగా ఉండటం గురించి చమత్కరిస్తా మనస్సు అనే చెలికాడు తోడయ్యాడు. ఇక రసికుల విరహ బాధ ఉండనే ఉండదని చెబుతూ అన్నమయ్య శృంగార సామ్రాజ్యాన్ని తెరతీశారు. అదే కట్టెన్ రైజరన్ 16,000 గోపకాంతలకు మొగుడై నిలిచిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ కలియుగంలో సర్వసంపదలతో నిలిచారు. సర్వసంపదలను ఇవ్వగల మూర్తి అనే భావంతో చెబుతారు. అర్థాలు వలవదు వలదు పరితీపు వద్దు అనత్ పరితీపు కోరిక, ఇత్తరి అంటే ఇప్పుడే, వండే అంటే పండే, బగివాయగ ఎడబాటు, చేగడు చేవ బలం కల అని అర్థం అన్న. చిత్తజుడు మన్మధుడు మొగసాలడు ఇంటి తలవాకిటి సాబడు పొసగంగా అనుకూలించి మసగగా అంటే ప్రవర్తించగా క్రిక్కిరియు చలములు మాత్సర్యాలు సుసరముగా వెంటనే పగరాజు చంద్రుడు కాణాచి చెరకాల వాసం పరగు ప్రసరించే ఎల్లమిని సంతోషం తృప్తి కళ్ళగొని కలుగు. ఇక అన్నమయ్య అలంకార శాస్త్రంలో చెప్పబడిన నాయికా నాయకులను ఎలా వర్ణించాడు ఇప్పుడు పరిశీలన. 1 ధీర లలితుడు. అన్నమయ్య శృంగార కీర్తనలలో నాయకుడు వెంకటేశ్వరుడే. నయతి ప్రాప్నోతి వృత్తం ఫలం చేతి నాయక అంటే కథాకావ్యం మొత్తం వ్యాపించి ఉన్నవాడు, ఫలభోక్త అయినవాడు, ఆయన హీరో నాయకుడు. కీర్తి ప్రతాప శుభ గుండార్తవను అఖిల గుండార్తవనుడు అఖిల గుణగణాఢ్యుడు మహావర్తిత భూధరుడై పరికీర్తితుడై భర్త కావ్యగీత ప్రియుడై అనే కంద పద్యంలో నాయక స్వరూప కావ్యాలంకార సంగ్రహంలో రామరాజభూషణుడు వివరిస్తారు. కీర్తి ప్రతాపాలు సర్వగుణ సంపన్నుడు, భూభారాన్ని వహించేవాడు, కావ్యగీత ప్రియుడైన వాడు నాయకుడు. ధైర్య సాహసాలను బట్టి చూస్తే నాయకుడు ధీరోద్ధతుడు, ధీర లలితుడు, ధీర శాంతుడు అని 4 రకాల. ప్రవర్తనను బట్టి నాయకుడు అనుకూలుడు, దక్షిణుడు, శఠుడు, దృష్టుడు అని 4 విధ. హేమచంద్రుడు తన కావ్యానుశాసనంలో ధర్మ యుద్ధ వీర ప్రధాన ధీరోదాత్త వీర రౌద్ర ప్రధాన ధీరోద్దత వీర శృంగార ప్రధాన ధీర లలిత దాన ధర్మ వీర ప్రధాన ధీర శాంత అన్నారు. ఈ నాయక లక్షణాలు అవస్థా సూచకాలే కానీ నిర్దిష్టమైనవని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి ధీరోదాత్తుని గుణాలు ధీరోద్ధతుడిలో, అలాగే వితవి ధీర శాంతుడిలో కూడా చూడతాం.
కనుక ఒక సర్వలక్షణమైన సంపన్నుడైన నాయకుడి 4 పేర్లతో పిలిచే వీరు ఒక్కొక్కసారి ఉండటం మనం గమనించాలి. ఈ నాయక లక్షణాలు అన్నమయ్య భగవద్ విషయంలో అనేక నాయికగలదు వెంకటేశ్వరుడి గల సంబంధాన్ని ఉల్లేఖిస్తూ రాసిన కీర్తనలు పైన చెప్పబడిన అన్ని నాయక లక్షణాలు శ్రీ మహావిష్ణు వివిధ అవతారాలకు మనం అన్వయించుకోవని ఆనందించు. ధీర లలితుడైన కృష్ణుని అన్నమయ్య తన శృంగార కీర్తనలో వర్ణించిన విధానంతో ధీర లలితుడు అంటే పైన చెప్పినట్టు వీర శృంగార ప్రధాన ధీర లలిత శ్రీకృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి వీర శృంగార రసాలు రెండింటిని సమపాళ్లలో పోషించడం చూడొచ్చును. గోవర్ధన గిరి ఎత్తడం, కంసవధ, శిశుపాలవధ, కాళీయమర్దనం వంటి విరోచిత కృత్యాలతో పాటు అష్టభార్యలతో 16,000 మంది గోపికలతో స్వామి శృంగారం నడిపినట్టు మనకు పురాణాలు భాగవతం చెప్తాయి. ఈ ధీర లలిత లక్షణాలు నిరూపిస్తూ అన్నమయ్య వ్రాసిన ఈ కీర్తన చూద్దాం. ఎప్పుడు వత్తువో ఎనుతు ఎదురు చూచి చెలియ ఉపమించి చెప్పిదిమి భువిద చందవయ్య అది అలరి నెలంత కనుగవలకు నీమేము జందురుడు అలరంగ చూపు కదయ్యనే కలికి చక్కదనంబు కడగి ప్రతిబింబించ తడుపు నీ చెక్కుటద్దములు చూపవయ్య నెరతియము నెరతిమై తీగలకు నీ బాహు శాఖలివి అరడుగా చూపు కదయ్య నీకు సరి జన్ను జక్కవలు జంట నాయకయుండ త్వరల తను సూర్యకాంతులు చూపవయ్యా గళనాద పికములకు కడు నీ జవ్వనమదం అలమి చోటుగా చూపవయ్యా నేడు వలచి వెంకటేశ్వర ఈకె కూడితి కలకాలమును నిటుల కరుణ చూపవయ్య. ముఖారి రాగం ఇది 28వ రాగి రేకు మీద ఉన్న 1809. సకల సృష్టికి ప్రభు లోకరక్షకుడు ఆత్మపరాయణ అయిన మహావిష్ణువు నిత్యం భక్తుల సంరక్షణలో మునిగి ఉండి అందువల్ల నాయిక అయిన అమ్మవారి దర్శించాల్సిందిగా కోరుతూ ఒక శృంగార రాయబారిగా అన్నమయ్య నిలబడ్డ. శ్రీహరి ధీరత్వాన్ని అమ్మ లలితత్వాన్ని కలగలి స్వామి వీర శృంగార గుణాలతో ధీర లలితుడిగా మనకు శృంగార నీరాజనమిస్తూ సాక్షాత్కరింపచేసిన ప్రయత్నమే ఈ శృంగార కీర్తన. శ్రీ వెంకటేశ్వరుడు దర్శనం కోసం విరహ వేదన ఎదురు చూపులు చూస్తూ ఉన్న నాయికను అన్నమయ్య వర్ణిస్తున్నారు. స్వామి ఎప్పుడు మీ రాక అని ఎదురు చూపులు చూసే నాయికను జవ్వని రూపకాలంకారంగా చెప్పు. అమ్మవారి కన్ను కలువలతో పోల్చి చెబుతూ స్వామి ముఖాన్ని సుందరమైన చంద్రుడితో పోలుస్తూ కలువలు చంద్రుడిని చూస్తే వికసిస్తాయి. అందువల్ల స్వామి ఒక్కసారి అమ్మకు నీ ముఖచంద్ర దర్శనం ఇవ్వవయ్య అని ప్రార్థిస్తూ స్వామి నులుపెక్కిన నీ ముఖ చెక్కుటద్దాల చక్కదనాన్ని నాయిక చక్కదనం ప్రతిబింబించాలయ్యా అంటూ స్వామిని కోరుతారు. నాయిక తరఫున రాయబారిగా అన్నముడు అన్నమయ్యని అన్నముడు అన్నముని అలా అనేక పేర్లు పెట్టి స్వామి అమ్మవారి శరీరం అనే తీగకు నీ బాహువులు అల్లుకొనే తీగలు కావాలి. లావణ్యలత అనే అమ్మవారి శరీరానికి ఆధారభూతమై అరడుగా నీ బాహువులు చుట్టుకోవటం వల్ల అమ్మకు మరింత రక్షణ. జన్మ చరితార్థం అన్నాడు అన్నమయ్య చమత్కారం. చక్రవాక పక్షి జంటలు ఉదయ పొద్దులలో జంటగా ఉంటాయి.
రాత్రిళ్ళు విరహ వేదన అనుభవిస్తారు. ఎందుకంటే ఆ పక్షులకు కేవలం వెన్నెలే ఆహారం. వెన్నెల కోసం విడిపోతాయి. అన్నమయ్య ఇక్కడ నాయిక చనుదోయి తక్కువ పక్షులతో పోల్చి చెప్పారు. తక్కువ పక్షుల జంటకు ఎడబాటు ఉంటే ఉండొచ్చు కానీ ఈ చనుదోయికి ఎండబాటు అంటూ ఉండదు. నాయకుని శరీర వెచ్చదనం, సూర్యకాంతి సోకగాని విరహ వ్యధ ఉండదని భావం. తుషార బిందువులతో చల్లనైన నాయిక స్తనద్వయం స్వామి సూర్యకాంతి లాంటి వెచ్చదనంతో ఎడబాటు లేని విధంగా కప్పిపుచ్చమని కోరాడు అలా. అన్నమయ్యకు ఈ చరణంలో గళనాదపికం అని గమ్మత్తైన పదం వాడు. నాయిక కంఠస్వరంలోంచి వచ్చే శబ్దాన్ని కోయిల కంఠస్వరంతో పోల్చటమే కాక నాయిక పరంగా మణితం అనే శృంగార అవస్థ కూడా మనకి తెలుపుతున్నారు. స్వామి జవ్వన మదం తోడైతే నాయిక కంఠస్వరం నుండి పికనాదం వంటి సవ్వడి వస్తుంది అని శాస్త్రం చెప్తోంది కూడా. ఆ విధమైన ప్రేమను అమ్మపై చూపవయ్యా అని ఆ రోజు ప్రార్థన. స్వామి వెంకటేశ్వర, వలచిన ఈ అమ్మవారిని చేరావు. కలకాలం ఈ రీతిగా కలసి ఉండి ఎల్లవేళ నీ కరుణను చూపాలని ఒకే అర్థంలో చెబుతూ ఒక అర్థంలో అన్యాపదేశంగా జీవాత్మ పరమాత్మల ఈ రీతిగా ఎల్లప్పుడూ కలిసి ఉండేటట్టు చూడాల్సిందిగా నా విన్నపం ప్రభూ అని వేడుకోవటం ఆధ్యాత్మికత శృంగార రసంతో కలగలిపిన రీతిగా మనం భావించాం. ఉపమించి అంటే పోల్చి, ఉవిద అంటే స్త్రీ, జవ్వని కూడా అలరంగా సంతోష పెట్టేటట్టుగా, తలకు తడుకు చాలా ప్రకాశం, నిరతి అంటే ఆసక్తి, మెయ్యి మాదిరిగా తృతీయ విభక్తిలో వచ్చేది మెయ్యి ప్రతి, అరడు ఏరు లేక నది దాటి కొయ్య దొంగ వంటి సాధు. నాయక వదిలిపెట్టక పికం చాటు నుండి కూసేది కోయ, అలమి కమ్ముకొని ఈకే అంటే ఈపె ఈ స్త్రీ అని. కీర్తనలో నిరతి మెయ్యి అని ఉండాల్సిన చోట నిరతి మే తర్వాత అచ్చు ఈ రాశారు. ఇక్కడ ఎడాగమము సంధి లేదు. దక్షిణ నాయకు అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఆత్మానుభవంతో సత్యసుందర శివసుందరమైన దృక్పథాన్ని కలిగించిన వైదిక మహర్షులే మన ఆది ఆధ్యాత్మిక గురువు. ఆ కోవలో ఆత్మ పరమాత్మకు ఉన్న సంబంధాన్ని రాధాకృష్ణ లీలలుగా అభివందించ వైష్ణవాచ. నమ్మాళ్వారు రచించిన తిరువాయి ముఖి అంటారు, ముఖి విరహిణి గీతాలాపన. మహారాష్ట్రలో మీరాబాయి, తెలుగు నేలపై అన్నమయ్య ఆ కోవలో ముఖ్యమై. అన్నమయ్యకు తర్వాత కాలం వాడే రూప గోస్వామి ఉజ్వల నీలమణి అనే గ్రంథం రాశారు. దానిలో శృంగారమూర్తి శ్రీకృష్ణుడే నీలమణిగా భాసిల్లాడాయి. భగవద్ అనుభూతి యోగ్యమైన శాంత ప్రీతి ప్రేయసు వత్సల ఉజ్వల రసాలలో ఉజ్వల ఓ శ్రేష్టమైన భక్తి రసం. భక్తి కూడా ఒక రసం అని చెప్పాడు రూపగోస్వామి. శ్రీ మధుసూదన సరస్వతి కూడా తన భక్తి రసాయనంలో భక్తిలో నుండి శృంగారం మొదలై అనేక రసాలు పడతాయన్న. ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని అగాధం విశాలమైన ఈ సూక్ష్మ ప్రపంచంలో ప్రవేశించి అనిర్వచనీయమైన సత్యాన్ని సౌందర్యాన్ని గుర్తెరిగి తన సంకీర్తనలతో ఒక నూతన భక్తి సామ్రాజ్యాన్ని సృష్టించిన అన్నమయ్య ఘనత మాటలతో చెప్పలే.
అన్నమయ్య తెలుగు భాషలో సాహిత్య రసికతను ఒక వాగ్గేయకారుడిగా విభిన్న మార్గాలను ప్రస్ఫుటింపచేశాడు. రసికుడనే మాటను మనం గమనిస్తే రసికుడంటే శృంగారి, రస్యమానతా హృదయం ఉన్నవ అని అర్థం. కానీ రసికుడంటే కేవలం శృంగార లోలుడు కాదు, రసార్ద్ర చిత్తవృత్తి కలవ కవి తన సంకీర్తనలు లేదా కావ్యాల ద్వారా రసమయ జగత్తును సృష్టించే నేర్పరి ఎక్స్పర్ట్. అలాంటి పవిత్ర భావాలతో, స్పందనలతో, చేతనలతో సాహిత్యాన్ని జాగ్రత్తగా ఆవిష్కరించగల కవి చరిత్ర పుటల్లో చిరంజీవిత్వాన్ని పొంది త్యాగీ కృతి కులీన సుశ్రీకో రూప యౌవనోత్సాహే దక్షో స్వరక్తలోకస్తేజో అనురక్తలోకస్తేజో వైదగ్ధ్య శీలవాన్ నేత అని సాహిత్య దర్పణ నాయక గుణాలను విస్తరించి చెప్పి త్యాగ, కృతజ్ఞత, కులీనత్వం, అలాగే సుశ్రీకత్వం, రూపత్వం, యౌవనం, ఉత్సాహం, సర్వజనానురాగం, తేజం, వైదగ్ధ్యం, శీలం అనే గుణాలు నాయకుడిలో ఉండాలి. నాయకుడి ప్రవర్తనకు అనుగుణంగా అనుకూలుడు, దక్షిణుడు, శటుడు, దృష్టుడు అనే రకాలుగా ఉంటారనుకుని. అలాగే ధీరోదాత్తాది నాయకులు అన్ని రకాల రూపాల్లో ప్రతిబింబిస్తూ ఉంటారు. శృంగార విషయంలో దక్షిణ నాయకుడంటే అనేక మంది నాయికలయ సమానమైన ప్రేమ, ప్రీతి ఉన్నవారు. కృష్ణుడు దీనికి మంచి ఉదాహరణ. ఒక్క అనుకూలానికి మాత్రమే ఉదాహరణగా రామచంద్రుణ్ణి తీసుకోవాలి. మిగిలిన దుష్టుల గుణగణాలు శ్రీకృష్ణుడికే అన్వయించుకో అంటారు సాహిత్యకారు. ప్రస్తుతం అన్నమయ్య వర్ణించిన దక్షిణ నాయకుణ్ణి గూర్చి తెలుసుకొంది. గురుతులెల్లా గంటిమి గుట్టు సేయ నికనేల మరుగులు వెట్టకిక మాతో చెప్పవయ్య చెలియ ముడుచుకున్న చెంగలుగ పువ్వులు ఎలమిని కుప్పులోని కేలవచ్చను పులుపుగా సన్నులపై పూసిన గంధం నీ మై వెలయగ అంటుకొన్న విధమాన తీయవయ ఆ కాంత కట్టుకొన్న అట్టి చంద్రగా కావి చీర నీకు దత్తి అయినట్టి నెపమేమిటి మేనుని ఆపి పాదాల మింతులుడు మెత్తెడు నీ కాడ నీవేళ్లనున్నదిదేమీ చెప్పవయ సుదతి చెవిలోనున్న సొంపైన తట్టు పుణు చెదరి నీ పచ్చడాన చెందియున్నది అదన శ్రీ వెంకటేశ అట్టే నన్ను కూడితివి వదలి మోము కళలు పొంకక చెప్ప. ఇది రాగం పాడి శృంగారం 28వ కీర్తన రాగిరేకులో 1880. పై కీర్తనలో ఇతర నాయికలతో కూడి అలసి వచ్చిన దక్షిణ నాయకుడైన స్వామిని దేవేరి నిలదీస్తారు. స్వామి, నీ శరీరంపై సాక్షీభూతంగా ఉన్న అన్ని గుర్తులు చూశా, ఇంకా గుట్టెందుకు చెప్పు, ఇంకా దాపెరికం ఎందుకో చెప్పు అంటోంది చలోక్తి. నవ్వు రాజిల్లే మోమువ మాత్రం ఏమీ సమాధానం చెప్పటంలా. అవును స్మి, ఈ గుర్తులు ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడ్డా. ఒక్కొక్కటి గుర్తుకొచ్చిన కొద్దీ మొహం మీద చిరునవ్వు వికసించి దానికి దేవేదికి కోపం ఇంకా ఎక్కువై చివరికి ఏమవుతుందో. దక్షిణ నాయకుడైన స్వామి దేవేది గట్టిగా నిలదీస్తూ ఈ శరీరంపై ఉన్న అన్ని శృంగారమైన గుర్తులు గమనించేశాం, ఇంకా గుట్టుమట్టులు ఎందుకయ్యా, ఇంకా విషయం మరుగుపరచడం ఎందుకు చెప్పండి. అప్పటి వరకు విరహోత్కంఠితావస్థ అనుభవించిన గడుసు ఆ నాయి
స్వామి తప్పించుకోవడానికి వీలు లేకుండా దాడి చేసి, స్వామి ఎందుకా మౌనం, ఎవరో అమ్మాయి తలలో పెట్టుకున్న చెంగలువ పూలు తమ కొప్పులోకి ఎలా చేరాయో చెప్తారా. సినిమాలో పాట కూడా ఉంది. స్త్రీలు వక్షోజాలపై పూసుకొనే గంధం నీ వక్షస్థలంపై అంటుకొని ఉందేమిటి స్వామి. ఈ వదిన మరదళ్ళ సరదా ఒక పాట ఉంది. ఆ పాట దీన్ని బట్టి రాసుంటారు. ఆ వ్యవహారం ఏమిటో తాము ఆనతిస్తే వీణుల విందుగా వినాలని అంటోంది గడుసునాయి. స్వామికి ఏం చెప్పాలో తెలియల. స్వామికి చిన్నతనం నుండి చెంగల్వ పూలంటే మహా ఇష్టం. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మరతాడు పట్టుదట్టి సంధిత కడియాలు సరిమువ్వ గజ్జల అన్న బాల్యస్థితి గుర్తుకొచ్చి నవ్వొచ్చి ఏం చెప్పాలో చిరునవ్వులను చూసి నాయికకు కోపం వచ్చి, ఇదేం చోద్యం స్వామి, ఆ పడతి కట్టుకున్న ఎరుపు రంగు చీర మీ శరీరం నడుముకు చుట్టబడి ఉందేమిటి? మహానుభావ చెప్ప, ఏం ఆమె కాళ్లకుండా చిన్న మెత్తడు నీ కాళ్లకున్నాయేమి చెప్పు అనగానే స్వామి గబుక్కొని తన నడువే కాళ్ల వైపు చూసుకొని వంగి, నిజమే, అవును, ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడ్డ. ఈ సందర్భంగా మాకు పోతన నల్లనివాడు పద్మనయనములవాడు అనే పద్యంలో నవ్వురాజిల్లడు మోమువాడొకడు చల్వల మానధనంబు తెచ్చెనో మరియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని మల్లె పొదలను ప్రశ్నించడం గుర్తుకొస్తుంది. కన్నయ్య ఎంతటి గడుసువాడు కాకపోతే చెట్లను పొట్లను కూడా అడుగుతాడు పాపం పోతన మహాశయుడు. ఆమె చెవిలో ఉన్న సుగంధభరితనమై తట్టు పునుగు నీ అంగవస్త్రాన్ని ఎలా అంటుకుందయ్యా స్వామి? బదులు చెప్పమంటే అన్నిటికీ స్వామి సమాధానం ఇవ్వలేదు. వెంకటేశ్వర, నన్ను కూడిన ఓ స్వామి, నీ ముఖారవింద కళల అర్థం ఏమి? అబద్ధం చెప్పకుండా నిజం తెలియచెయ్యి స్వామి అని అర్థించింది. ఆమెను ఆలించి లాలించి బుజ్జగించి కౌగిట చేర్చుకుంటాడు తప్ప సమాధానం ఇస్తాడా దొంగనయాల అయినటువంటి కృష్ణుడు? చంద్రకావి చెంగారు ఎర్రని వర్ణం లేక కాషాయం, దటి అంటే తువ్వాలు తుండుగుడ్డ, నెల్లూరులో ఆ మాండలికం వాడతారు. తట్టు పునుగు పిల్లి వల్ల లభించే సుగంధ ద్రవ్యం. పచ్చడం అంటే వస్త్రం, వేజునిచ్చే వస్త్రం. ఇక రెండవది ఇవాళ చివరి నాయకు దృష్ట నాయకు. అన్నమాచార్యుని రచనలలో ఆధ్యాత్మిక కీర్తనల కన్నా శృంగార కీర్తనలే ఎక్కువ. అవి లీలాపద వెంకటేశ్వరుని ఆనంద లీలా విహారాలే ఈ కీర్తనలలో వర్ణ విశేషం. భక్తుల దృష్టిలో భగవంతుని సర్వసాధారణ లీలా విన్యాసానందమే పరమానంద భరి. భగవంతుడి లీలలు బహుముఖ. భగవంతుని అనవరత లీలా భావనా సంబంధ స్థాపనాధికాలచే తత్ప్రాప్తిని ఆశించి కైవల్యం పొందడమే భక్తుడి పరమావధి. అన్నమయ్యలో ఈ లీలా రసానుసంధానం లీల గాన రూప సాధన సాక్షాత్కారం. అన్నమయ్య అందుకే శృంగార సంకీర్తన భగవంతుని బాల కిశోర యౌవన లీల అనంతంగా ఊహించి విస్తృతితో వర్ణించి తనదైన ఒక భావనామయ రస ప్రపంచాన్ని వెలయించి భరతాచార్యుడు చెప్పిన విధంగా ఈ ప్రపంచంలో ఏది పవిత్రము, శ్రేష్టము, ఉజ్వలము, దర్శనీయము అదే శృంగారం. అలాంటి పరమ పవిత్రమైన భగవన్నిష్టమైన శృంగారం భక్తి పూతమైతే సర్వోత్కృష్టమని వేరే చెప్పక్కర్ల. అన్నమాచార్యుని శృంగార కీర్తన
భక్తి భావ బంధురాలి లౌకిక వాసనలకు బహుదూరమై అలౌకిక ప్రపంచపు అంచులలో సాగే విశిష్టాద్వైతి అయిన అన్నమై జీవాత్మ పరమాత్మల అపృథక్ సిద్ధ సంబంధం అంగీకరించి విశ్వసించి ఉద్దామ విరహ కల్పనలకి ప్రాధాన్యమిచ్చి తప్ప విరహ వర్ణనల జోడికి పోల అన్నమయ్య కీర్తనలు ఆధ్యాత్మక కీర్తనలు ప్రపత్తిని శృంగార కీర్తనలు శ్రీకృతిని దర్శించి తరిద్దాం. నాయకులలో దక్షిణ నాయకుడి తర్వాత దృష్ట నాయకుడి అన్నమయ్య కీర్తించిన విధం చెప్పదగి పరవశింపదగింది. దృష్ట నాయకుడు రామరాజభూషుడు తన కావ్యాలంకార సంగ్రహంలో అన్యాంగన భోగరూప శృంగారాపరాధము చేసిన నాయకుడు ఆ అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలాడే విధంగా వర్ణించారు. సాహిత్య దర్పణలు కృతాగా అపి నిశ్శంక స్తజ్జితో నలజ్జిత దృష్టదోషోపి మిథ్యావాక్కథితో దృష్టనాయక అని చెప్పు. అంటే అపరాధం చేసిన జంకు లేకుండా కాలర్ ఎగరేసి తిరిగేవాడు, తజ్జింపబడిన అలజ్జింపబడు, వేరెత్తి చూపించిన సిగ్గుపడడు, తన దోషం కంటికి కట్టినట్టు కనిపిస్తున్న ఇంకా ఏవో మాయ మాటలు చెప్పి నచ్చ చెప్పాలనే ధోరణి కలవు దుష్ట నాయకుడు వాడు. అలాంటి దుష్ట నాయకుడు అన్నమయ్య తన కీర్తనల్లో ఏ విధంగా వర్ణించాడో చూద్దాం. మనసులో తమకము మాకు నిట్టే కనరాగా ననులెంత తేలించేవు నాటకుడ నీవు. మనసులో తమకము మాకు నిట్టే కనరాగా ననునెంత తేలించేవు నాటకుడవును. నాటకాలు రాయుడు అని పువ్వు వంటి జవ్వనము పొద్దక వింతై రేచి రవ్వలు సేయక ఇత్తే రావయ్యా నీవు. ఉవ్విళ్ళూరి చెమటలు ఓటలై నీ మేన నవ్వులేమి నవ్వేవు నాతోనింకా నీవు. కొడిసాగి కోరికలు గుంపులుగా అల్లుకొని అడియాసలేల విడె మందియ్యవయ్య. కడగి నివ్వెరగులు కానవచ్చే నీ వల్ల ఒడియాల పట్టి పాడే బూరకే నీవు. చిమ్మరేగిన సిగ్గులు చెడుమడి సందడించి నెమ్మది కూచొండవయ్య నీవు నా వద్ద. ఎమ్ముల శ్రీ వెంకటేశ ఇట్టే నన్ను ఏలితివి నమ్మికలిన్నిచ్చేవు నయనాననే నీవు. అది ఆహిర్ రాగంలో ఉంది. ఇది 28వ శృంగార కీర్తన. రాగిరేకు మీద 1851. నాయకుడితో పలికే పలుకులు మనం కూడా విందామంటున్నా వెంకటప్ప. ఓ స్వామి, నీ నాటకాలన్నీ మాకు తెలిసిపోయాయి. ఇంకా కళ్ళబొల్లి మాటలక్కల నీ మనసులో ఉన్న కోరికలు మాకు తెలియవా అంటూ ఆట పష్టిస్తూ దుష్ట నాయకుడిని నాయకు. ఆ వ్యవహారం సవివరంగా తెలుసుకో స్వామి. పరనాయికిపై తమకున్న వ్యామోహం కాంక్ష నీవు ఎలా ఇస్తే పసిగట్ట కలం. నీ ముఖంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నా గ్రహించగల. నన్ను ఎన్ని మాయ మాటల నాటకాలాడి తేలించినా మభ్యపెట్టిన నీ గుట్టంతా మాకు పూర్తిగా తెలుసు అంటోంది నాది. ఉప్పు పుష్పంలాంటి యవ్వనంతో ఉన్న ఎన్ని పొద్దులు నీకై పరి విధాలుగా వేచి చూస్తానయ్యా. నాకు అపకీర్తి రాకుండా చూడు. ఇంకా ఏమిటి చూస్తున్నారు స్వామి? ఇలా రండి. మొదట మీ శరీరంపై చెమటలు చూడండి. కోరికల తహతహలదు ఊటలై ధారలుగా కారుతాడు. ఇంకా ఈ హాస్యాలేమిటయ్యా? ఎందుకు నవ్వుతావు? వేషాలు ఎందుకు వేస్తావు? చెప్పండి, మాకు అన్నీ తెలుసు అంటోంది నాయ్.
స్వామి అసలే దుష్ట నాయకుడుగా మూర్తి భవించి ఉన్న అపరాధాలు చేసిన ఏమాత్రం సిగ్గు పడనివాడు, దాదాపుగా గిరీశం లాంటి వాడు అనుకోవచ్చు. ఇంతకంతకు వర్ధిల్లే కోరిక గుంపులు గుంపులుగా నన్ను అలముకుంటున్నాయి స్వామి. నా కోరికలను ఎందుకు అడియాసలు చేస్తా? తాంబూలం అందివ్వండి, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తారు? రంగంలోకి దిగండి అని నాయిక స్వామిని తొందపెడతా. నమ్మకంతో చివర నీ వల్ల నాకు ఏదో భయం లాంటిది కలుగుతోందయ్యా. నన్ను ఒడిసిపట్టి ఊరికే పాటలు పాడుతున్నావు. తగదు స్వామి, మీకు ఈ హాస్య ధోరణి ఇంకా చాలు రా అంటూ సిగ్గు విపరీతంగా విజృంభిస్తోంది. తొందరపాటుతో నా మనసు వశం తప్పుతోంది. ఇలా రా స్వామి, నెమ్మదిగా నా దగ్గర కూర్చోండి. నాతో కూడి ఉండే శ్రీనాథ వెంకటేశ్వర, నన్ను ఏలిన వారు మీరే. నన్ను లాలించి పాలించి ఎన్ని నమ్మికలిచ్చేవు రా స్వామి. రా స్వామి, నన్ను పరిగ్రహించు అని కోరుతోంది ధృష్టుడిని. దుష్టుడు కాదు వాడు, ధృష్టుడు. ఆ ధృష్టుడిని నాయిక, ఒక నాయిక. తమకం అంటే కాంక్ష, మోహం. నాటకుడ అంటే బూటకం, నాటకాలు ఆడేవాడు. మోసం అది. రవ్వ అంటే నింద. అపకీర్తి అంటే అది కూడా అపకీర్తి. ఉవ్విళ్ళు అంటే ఆశ, తాక. ఊట అంటే తరగకుండా ఊరేది అది. కొడి సాగు అంటే కొనలు సాగి అన్నది. వర్ధిల్లు అంటే నివ్వెర అంటే మిక్కిలి భయమైంది. నిశ్చేష్టత, నేర్పు, ఒడుపు. చిమ్మరేపు, బాగా విజృంభించి చెడుముడి, వ్యాకుల. మన కావ్యాలు చెడుముడి ఎక్కువగా ఉంటుంది. తొందర అని కూడా. ఇమ్ముల అంటే వసించటం, కాపురం ఉండ. నయాన అంటే సముదాయించవయ్యా అని కోరుకుంటాం. రేపు శఠుడు అనేటువంటి నాయకుడిని గురించి మనం తెలుసుకున్నాం.